రూమ్ బయట నుంచి బాగా పెద్దగా ఉందిరా. లోపల కూడా మస్తు విశాలంగా ఉంటుంది తండ్రి గారు. చూసావా కొలిచావా? జస్ట్ స్కాన్ చేసిన. నేను ప్లాన్ చేస్తా. తండ్రి గారు తండ్రి గారు పిలిచావా అరిచావా? పిలవడం కోసం అర్చన. కారణం? టెన్షన్. వై? ఇంట్లోకి ఎట్లా సెటిల్ అవుతారని అడిగితే మనమే జనం, జనమే మనం, మనమే మనమని చెప్పిర్రు. కానిగా మనం ప్లాన్ ఏదో చెప్పలేదు. చెప్పను, చూపిస్తా. ఇదేమిటో తెలుసా? అరే ఏం తండ్రి గారు మీరు ఎదుగో తెలియని అవలగాలం అనుకుంటున్నావా ఏంది? చిన్న పోరగాడైనా చెప్తాడు గిరి చెట్టు బొమ్మని. ఏమరా సుబ్బు? అక్కడే చెట్టులో చెయ్యేశారా. అంటే ఇది మామూలు చెట్టు కాదురా పిచ్చోడా, ఆ గౌతమ్ కృష్ణ వంశవృక్షం. ఆ ఇంట్లో ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశా. రాయలసీమలో వాళ్ళది ఏ ఊరు, వాళ్ళ వంశంలో ఎవరెవరున్నారు, వాళ్ళ పేర్లు ఏమిటో తెలుసుకుని మొత్తం క్లారిఫై చేసుకుని ఆ వంశానికి నన్ను నేను పెద్ద దిక్కుగా పెట్టి ఈ వంశవృక్షం తయారు చేశాను. ఏంటి వాడు? నాగేశ్వరం, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అరే మా పవర్ స్టార్ కూడా ఉన్నాడు. ఇంకొంచెం కిందకి చూడు, మెగా పవర్ స్టార్ కూడా కనపడతాడు. అరే గదేం తండ్రి గారు, మొత్తం సినిమా హీరోలు రండి. లేకపోతే వాళ్ళ ఊరికి పోయి వాళ్ళందరి ఫోటోలు తీసుకొని చేయిస్తావేట్రా? అలా చేస్తూ కూర్చుంటే నీ పెళ్లి ఈ పుష్కరాలు కాదు, ఇంకో 2 పుష్కరాల తర్వాత అవుతుంది. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే వయసులో ఉంటావు, నీ పిల్లలకి పెళ్లి చేసే వయసులో ఉంటావు. గదిగా తండ్రి గారు, దీన్ని చూస్తే వాళ్ళకి ఫుల్ గా డౌట్ కొడుతుంది కదా. సింగిల్ ఫుల్ గా కాదురా, డబుల్ ఫుల్ గా డౌట్ వస్తుంది. అయినా సరే మేనేజ్ చేయాలి. ఏదైనా సరే మనం నమ్మించే దాన్ని బట్టి ఉంటుందిరా. నేను మిమ్మల్ని నమ్మించలా? వామ్మో, ఇది కూడా అంతే. అరే ఏం తండ్రి గారు నమ్మించేది? ఈ చెట్టు చూపించగానే నమ్మనీకే వాళ్ళేమన్నా పాగలగాలనుకుంటున్నావా ఏంది? తేడా వస్తే తోలు తీస్తారు. వద్దు, గిసాడు బేకార్ పనులు వద్దు. రేయ్, వాళ్ళని నమ్మించడానికి, బురిడీ కుట్టించడానికి నా దగ్గర బీభత్సమైన ప్లాన్ ఉంది. నువ్వు ఆర్టిస్ట్వి, యాక్ట్ చేయాలే తప్ప కథలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మాట్లాడు, పట్టుకో. హలో హలో, ప్రసాదా? అవును, మీరు? నేనురా ప్రసాదు, బాబాయ్ని, సిద్ధప్పని, సీమ నుంచి మాట్లాడుతున్నా. చిన్నాయనా బాగుండావా? బాగున్నాను రా. ఓ చిన్న విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాను రా. చెప్పు చిన్నాయనా, ఏందది? జెన్నీ అని నీకు పెదనాన్న అవుతాడు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మన నుంచి విడిపోయి రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. ఆయన ఏదో చిన్న పనుండి హైదరాబాద్ వచ్చాట్రా. ఓ 4-5 రోజులు హైదరాబాద్ లోనే ఉంటాడట. హోటల్లో ఉండడం ఎందుకు, మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. నువ్వేమంటావు? ఇందులో అనేదానికి ఏముండొచ్చు నాయన. పెదనాయన ఇంటికి వస్తా ఉన్నాడంటే అంతకంటే ఆనందం ఏముండాది? థ్యాంక్స్ రా. టక్ నా పని ఓకే చేసేసి నా పని చాలా సింపుల్ చేసేసావు. పనేంచి నాయనా? అదేరా, పెదనాన్నని ఇంట్లోకి పంపించే పని. అవును చిన్నాయనా, నీ భాష ఏంది తేడాగా ఉండాది?